108కు ఫోన్ కొడితే అయిపోయాయి. వాళ్ళే కుయ్యి కుయ్యి అనుకుంటూ వచ్చి ఎక్కించుకొని దావకానకి తీసుకుపోతారు. వీళ్ళు పోగానే పయ్యల కుర్చీ మీద కూకుండబెట్టో స్ట్రెచ్చర్ మీద పడుకుండబెట్టో లోపలికి తీసుకుపోతారు. డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తారు. ఇక దావకండ్లకు పేషెంట్తో ఉండటానికి ఒక్కళ్ళనే తోలుతారు. ఇంకొకరు పోతానికి అడిగితే లోపటున్నోళ్ళు బయటికి వస్తేనే వంపుడు, లేదంటే గంతే. ఎవ్వరికైనా గిదరులు. కానీ గిటి చూడుర్రిగా. ఇదెక్కడి కథరు, సీదా దవాఖాన వార్డులకే దంచుకొచ్చిర్రు పోలీస్ బండిని. జరుగురి అనుకుంటా స్ట్రెచర్లు జరుపుతాండ్రు సెక్యూరిటీ వాళ్ళు. తువ్వ సాఫ్ కాగానే గేర్ మారుస్తూనే ఉన్నాడు, జీప్ ఉరుకుతూనే ఉన్నది. రెండో అంతరంకెళ్ళి కిందికి ఎట్లా వస్తున్నదో చూసేటోళ్ళంతా పరిశాన్ అయినరు అనుకో రాదుర్రి. పాపం ఎవరికో సీరియస్ ఉన్నట్టున్నది. లోపలి దాకా కారు పట్టుకొచ్చిర్రేమో అనుకునేరు. పేషెంట్ లేరు, ఏం లేరు. ఒకళ్ళని అరెస్ట్ చేస్తానికి గింత కథ చేసిండ్రు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్ ఎయిమ్స్ దవాఖానలో మోతవారి లేడీ డాక్టర్లను సిడాయిస్తుండని కంప్లైంట్ పోతే ఆయనను పట్టుకపోతానికి గిట్లు వచ్చిండ్రు 4 సింహాలు. దవాఖాన ముంగట ధర్నా జరుగుతున్న వరకు డైరెక్ట్ గా ఎమర్జెన్సీ వార్డులకు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు అన్నట్టు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా అంబులెన్స్ లే లోపలికి రావు. అసొంటిది పోలీస్ కార్ అట్లెట్లా తీసుకుపోతారు అని నబరోధి కరుచుకునే వరకు పెద్ద పోలీస్ సార్ వచ్చి దవాఖాన పెద్ద ఆఫీసర్ మేడాన్ని కలిసి ఎంక్వైరీ చేపిస్తామన్నాడు. సింగం సినిమాల సుధా చూడలేని సీను రియల్ గా చూపించే వరకు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుందని తీన్మార్లకు పట్టుకొచ్చినాం.